హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతని. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. జ్వరం అయితే తగ్గిపోయింది. ఈరోజు కొంచెం పర్వాలేదు. దగ్గు కూడా కొంచెం తగ్గిందండి. ఈరోజు నేను పెసరపప్పు చేస్తున్నాను. పెసరపప్పు టమాటా కర్రీ అండి. అలాగే ఆలు ఫ్రై చేస్తున్నాను. ఆలు పైన తొక్కంతా తీసేసి సన్నగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి ఒక 50% బాయిల్ అయ్యేలాగా చేసి దీనిలోకి తీసుకుంటున్నాను. పప్పులోకి పప్పు అయితే ఉడుకుతుంది. టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు 1/2 స్పూను, కారం 1.5 స్పూన్ కారం. చూడండి, పచ్చిమిర్చి, ఎల్లిపాయ ఒక 4, పచ్చిమిర్చి ఒక 3, ఆనియన్ 1, టమాటాలు ఒక 3 ఇవైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. విజిల్స్ పెట్టుకున్నాము. ఒక 3 విజిల్స్ అయితే కంప్లీట్గా ఉడికిపోద్ది. చూడండి, కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూను ఆయిల్, టీ స్పూన్ ఆయిల్. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తాను. ఈలోపు ఆలు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి. ఆలు ఫ్రైలోకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్: 2 స్పూన్లు మైదా, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, మైదా పిండి, శనగపిండి కూడా ఒక 2 స్పూన్లు వేసుకోండి. నా దగ్గర అయితే లేదండి. ఇది జల్లించుకున్నాము. చూడండి, ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాము. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ధనియా పౌడర్, టేస్ట్కు తగినంత ఉప్పు, ఇవి ఎండుమిర్చి సీడ్స్ అండి. బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ కలుపుకుందాము. కొంచెం ఒక చిన్న స్పూన్ ఆయిల్. ఇవి మిక్స్ చేసుకుందామండి. అంతా కలుపుతాను. చూడండి, ఇలా అయితే కలుపుకోండి. కొంచెం పసుపు వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ కన్నా ఇంకా తక్కువగా పసుపు అయితే వేసుకున్నాను. ఇలా కలుపుకున్నానండి. కొన్ని వాటర్ పోయించాను. చాలా ఇదిగోండి,
డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసానండి. ఫుడ్ కలర్ మాత్రం అసలు వేయొద్దండి, ఎందుకంటే దాని ద్వారా ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఫ్రెష్గా ఇలా చేసుకొని పిల్లలకైతే పెట్టండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తూ తినండి పిల్లలతో పాటు. ఇదైతే ఒక 10 నిమిషాలు ఉంచేసి నేను తర్వాత ఫ్రై చేసేటప్పుడు చూపిస్తానండి. పప్పు అయితే ఉడికిందండి. పోపు వేసుకున్నాము. కళాయి అయితే పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. పప్పు గుత్తితోటి ఇట్లా మెదుపుకున్నాము. దానిలోకి కొంచెం చింతపండు అయితే నానబెట్టేసాను. ఆయిల్ అయితే కాగుతుందండి, బాగా వేడైంది. చిన్న ఈరోజు హోలీ కదా, ఇంటి దగ్గర ఉన్నాడు. వాడికి ఏదో ఒకటి ఇట్లా స్నాక్స్ అయితే చేసి పెట్టాలి. చూడండి, తాలింపుకి ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కరివేపాకు, ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ అయితే బాగా వేడైందండి. ఇదిగోండి, 10 నిమిషాలు అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. తాలింపు కూడా రెడీ అయిందండి. ఇగోండి, ఈ చింతపండు పులుసు అయితే పోసుకున్నాము. ఆలు అయితే ఫ్రై అవుతున్నాయండి. చింతపండు పులుసు వేసాను. ఇది కొంచెం ఉడికాక ఉప్పు వేసుకుందాము. పప్పు వేసుకుందాము. దీనిలో కొన్ని వాటర్ వేసి కలిపి పప్పులో వేస్తాను. ఈలోపు ఆలు ఫ్రై అయితే ఫ్రై అయింది చూడండి. పప్పు చారు అయితే కంప్లీట్ అయిందండి. ఆలు ఫ్రై కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. చూడండి, ఆలు ఫ్రై అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పప్పు చారు కూడా కంప్లీట్ అయిపోయింది. వేడి వేడి అన్నం. పిల్లలు ఆల్రెడీ అయితే టిఫిన్ అయితే చేశారండి. ఓకే,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.